టీడీపీకి మహానాడు చాలా ప్రత్యేకం. కార్యకర్త నుంచి అధినేత వరకు మహానాడుని చాలా ప్రతిష్టాత్మకంగా భావించి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి రెండేళ్లకొకసారి ఈ మహానాడు సభను నిర్వహిస్తారు. ఇప్పుడు ఏపీలో ఊహించని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అత్యంత వైభవంగా సభను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభ ఎక్కడ అనేది మాత్రం ఇంకా అధికారికంగా పార్టీ వర్గాలు ప్రకటించలేదు. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి గ్యాప్ లేకుండా తెలుగుదేశం పార్టీ ఈ మహానాడును నిర్వహిస్తూ వస్తోంది. పార్టీ విధి విధానాలపైన అలాగే ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ వేదికపై నిర్ణయించేవారు. కార్యకర్తల సమక్షంలో మహానాడులో పలు నిర్ణయాలపైన చర్చలు జరుగుతూ ఉంటాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా టీడీపీ మహానాడును ఈ ఏడాది మే నెలలో జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక కీలకమైన నిర్ణయం రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి లోకేష్కు పార్టీలో అత్యున్నత బాధ్యతలను కూడా అప్పగించేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ప్రస్తుతం ఏపీలో మంత్రిగా కీలకమైన బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. టీడీపీలో ఎప్పటి నుంచో చంద్రబాబు తర్వాత బాధ్యతలను లోకేష్కి అప్పగించాలని ప్రతిపాదన కూడా వినిపిస్తూ ఉంది. అయితే గత ఎన్నికలలో మార్పులు చేస్తే ఇబ్బందిని ఆలోచించిన టీడీపీ నేతలు ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో పార్టీలో లోకేష్ చాలా కీలకంగా ఉండడంతో ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించాలని చాలామంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పరిపాలనపైన దృష్టి పెట్టడంతో పార్టీ వ్యవహారాలను చూడటం ఇబ్బందిగా ఉందని, అందుకే నారా లోకేష్కు పార్టీలో పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేలా చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో కూటమి భారీ విజయాన్ని అందుకుంది. పార్టీ పరంగా రాయలసీమలో కూడా టీడీపీ తిరుగులేని ఫలితాలు సాధించింది. మరి జరగబోయే టీడీపీ మహానాడు సభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, రాజకీయంగా అవి కూటమిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.